ఇక్కడే సంపాదిస్తున్నారంటే వీళ్ళు. అంటే మనం తినే బిర్యానీ కొట్టుకెళ్ళి తింటాం కదా నొట్లేసుకొని, నువ్వు తినేటువంటి బిర్యానీలో ఇరానీ ఛాయ్లో. అంటే మధ్యప్రదేశ్ తెలంగాణ జాయింట్ ఆపరేషన్లో 16 మందిని అరెస్ట్ చేశారు. దేశంలోని పలు దేవాలయాలపై దాడికి ఇస్లామిక్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు ఈ భావజాలం ద్వారా తమిళనాడును ఇస్లామిక్ స్టేట్ గా మార్చేందుకు కూడా మొత్తం యావత్ దేశానికి జరిగినటువంటి సంఘటన ఇది. ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళయిందండి పాపం. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. మన భారతదేశంలో హిందువులకి భద్రత లేదు. మన భారతదేశంలో హిందువుల గురించి పట్టించుకునే రాజకీయ నాయకుడు లేడు. మన భారతదేశంలోనే మన సమస్యల గురించి గలమెత్తేటువంటి మీడియా సంస్థలు లేవు. కనీసం 10 మంది సెక్యులర్ హిందువులు కూడా రాడు. ఎవడైనా ఒక హిందూ చనిపోతే కనీసం ఒక 10 మంది సెక్యులర్ హిందువులు అయ్యో పాపం అని కూడా రారు. ఎంత దారుణం అంటే విషయం మిత్రులారా, కాశ్మీర్ జరిగిన విషయం. నిన్న సాయంత్రం జరిగిన ఘటన మన కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి సంఘటన నిజంగా దేశ చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ ఇది మరీ ఘోరమైన సంఘటన అండి. ఎంత ఘోరమైన సంఘటన అంటే 27 మందిని ఏంటంటే 27 మంది హిందువులని, మన భారతీయ హిందువులని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారండి. వాళ్ళు ఏం తప్పు చేయలే, అసలు ఏం తప్పు చేయలేదు. వాళ్ళు కనీసం వాళ్ళకి ఏం తెలియదు పాపం. ధర్మ పోరాటం అంటే ఏమీ తెలియదు, దేశ రక్షణ అంటే ఏంటో తెలియదు. పోనీ వాళ్ళు ఏదో రోడ్ల మీదకి వచ్చేసి ధర్మం కోసం మా ధర్మం, మా హిందూ ధర్మం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా కాదు. అమాయకులు వాళ్ళ పనులు చేసుకుంటూ, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఏదో విహారయాత్ర కానీ కాశ్మీర్ మన చేతుల్లోకి వచ్చిందంటున్నారు. ఎంతో అద్భుతమైనటువంటి భూమి మీద స్వర్గం ఇది, అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళారండి. అంతే. ఐడి కార్డులు ఉంటాయి కదండి, ఐడి కార్డులు చెక్ చేసి ఈడి హిందువా కాదా, ఫేస్ చెక్ చేసి ఈడి హిందువా కాదా అందరిని వేసారండి. హిందువులందరినీ చంపేశారండి. ఐడి కార్డు చెక్ చేసి చంపడం ఏంటండి, అది హిందువు అయితే చంపడం ఏంటండి. ఒక సంఘటన మీరు ఒకసారి చూపిస్తాను చూడండి. నన్ను చంపేయండి, ఉగ్రవాదుల్ని ప్రాధేయపడిన భార్య. పహల్గామ్లో మృతి చెందిన వారిలో కర్ణాటకకు చెందిన, మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మంజునాథ్ అనే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆయన మృతి చెందారు. తన భర్త మృతదేహాన్ని పట్టుకొని తన భార్య పల్లవి రోధిస్తుండగా ఆ సమయంలో ఒక ఉగ్రవాది ఆమె దగ్గరికి వస్తే ఈమె అడిగింది గుండెలు బాదుకుంటూ, నన్ను నా బిడ్డను కూడా చంపేయండి, ఈ దారుణాన్ని చూడలేకపోతున్నాం, నా భర్తని ఇంత దారుణంగా చంపేశారు, మేము బతుకుండి వేస్ట్, మమ్మల్ని చంపేయండి అని అడిగితే, మిమ్మల్ని మేము చంపము, వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని చెప్పాడంటండి. ఏంటండి, మిమ్మల్ని నేను చంపను, మీరు మోదీకి చెప్పడానికి ఉండాలిగా సాక్ష్యం, ఎవడు చంపాడో మిమ్మల్ని అని, నేను ఒక ముస్లిం ఉగ్రవాదినే, మోదీకి చెప్పుకోండి అని చెప్పి అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయాడంటండి. ఇది ఆవిడ రోధిస్తూ గుండెలు బాదుకుంటూ చెప్పిన మాట. ఈ తల్లి, ఈ భార్య, ఈ మహిళ, మన హిందూ ఆడపడుచు, మన భారతీయ మహిళ రోధిస్తున్న ఈ ఆత్మఘోష, చనిపోయినటువంటి వ్యక్తి తల్లి కడుపు కోత ఎవరండి తీరుస్తారు? ఇది ఒక్కరికి జరిగింది కాదు, ఇది మొత్తం యావత్ దేశానికి జరిగినటువంటి సంఘటన. ఇది నేర్చుకొని సావంట్రా సెక్యులర్ వెధవల్లారాని తిట్టాలనిపిస్తుంది. ఒక్కడు స్పందించాడు, ఒక్కడికి తెలియదు ఇవన్నీ. ఈ దారుణం. ఇది చూడండి, ఈ ఫోటోకు చూపిస్తాను చూడండి. ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళయిందండి పాపం. కొత్తగా పెళ్ళయ్యి ఏదో హనీమూన్ కని వెళ్ళారు. ఏదో ఆ పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కొడుకు వాళ్ళు సర్వంత డబ్బులు సంపాదించుకొని వ్యవసాయం చేసుకొని ఏదో చేసుకొని వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇచ్చి, అమ్మ ఒక 50,000 తీసుకొని సరదాగా తిరిగి రండి ఒక వారం రోజులు అని చెప్పి పంపించారు. వాళ్ళ దాంపత్య జీవితానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మెమొరీస్ లాగా పనిచేస్తాయి. వాళ్ళ భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని చెప్పి వెళ్ళారు వాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు. అక్కడికి వెళ్ళి తన భార్య ముందే ఐడి కార్డు అడిగి, నువ్వెవడో చూద్దా అంటే చూడడానికి కొంచెం ముస్లిం లాగా కనబడ్డాడు కుర్రాడు. వాడిని డౌట్ ఐడి కార్డు చెక్ చేసి వీడు హిందూ అని తెలుసుకొని చంపేశారండి. ఇది ఎక్కడ దారుణం అండి. ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పి వాగుతారు కదా కొంతమంది చెత్తనాకొడుకులు.
ఉగ్రవాదానికి మతం ఏంటంటే అన్నారు కదా, మరి ఈ ఉగ్రవాదులందరూ ఒక మతానికి చెందిన వాళ్ళు ఎందుకుంటున్నారు? ఈ ఉగ్రవాదులందరూ ఒక మతానికి చెందిన వాళ్ళు ఎందుకుంటారు? ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదండి, ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదండి అంటున్నారు కదా మీడియా ముందుకు వచ్చి కొంతమంది మత సంస్థ వ్యక్తులు, ముస్లిం మతంలో ఉన్నటువంటి పెద్దలు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదండి, కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలలోనే ఎందుకుంటున్నారు, ఎందుకు పుడుతున్నారు? ఉగ్రవాదానికి దేవుడు లేడంటారు కదా, వీళ్ళందరూ చంపేటప్పుడు అల్లాహు అక్బర్ అని ఎందుకు అంటున్నారు? అల్లా పేరు మాత్రమే ఎందుకు వీళ్ళు జపిస్తున్నారు? సుమారు 70 సంవత్సరాలుగా కొన్ని వందల దాడులు జరిగినాయి భారతదేశం మీద, మత ఉగ్రవాద దాడులు. వీళ్ళందరూ కూడా ముస్లింలే ఎందుకు అయ్యారు చెప్పండి? ఏ రోజైనా ఈ 50 సంవత్సరాల్లో ఒక గన్ను పట్టుకొని ఒక 10 మంది హిందువులు వచ్చి ఒక 50 మందిని ముస్లింలు చంపేసింది ఏదైనా ఉందా? లేకపోతే క్రైస్తవులు చంపేసింది ఏదైనా ఉందా సంఘటన? ఎందుకండి ఇది? ఎందుకు ముస్లింలలోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? మీ మోదీకి చెప్పుకోండి పోండి మిమ్మల్ని చంపమని అంటే దీంట్లో ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? ఈ ఉగ్రవాదులకి మోదీకి ఎందుకు పడట్లా? ఎందుకు తెలుసా మిత్రులారా? నేను వీడియోలు చేసి హెచ్చరించానుగా, దేశంలో చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి వీళ్ళు నమ్మొద్దని. ఈ వక్కు సవరణ చట్టం తీసుకొచ్చినందుకు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఈ ఉద్యమాలు చేసే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ఆ ఉగ్రవాద నా కొడుకులకి ఏంటండి సంబంధం? ఏంటి సంబంధం? ఎందుకు ఉగ్రవాదులు వచ్చి ముస్లింలకి చెప్పుకో, మీ ఒక మోదీకి చెప్పుకో అని చెప్పి ఆ మహిళ దగ్గర అనవలసిన మాట ఏంటి? ఎందుకు అన్నాడు? కనెక్షన్ ఏంటి? ఎందుకో తెలుసా మిత్రులారా? ఒక్కసారి ఇది చదవండి. తమిళనాడు కోయంబత్తూరులో ఒక హిందూ దేవాలయం పక్కన ఒక కారు పార్క్ చేసి కారులో బాంబు పెట్టి మంచి రద్దీగా ఉండి ఒక పండగ రోజు దేవాలయానికి వెళ్తుంటే అక్కడ ఒక బాంబు పెట్టి కారులో పేల్చేశారండి తమిళనాడులో. హిందువులు కొట్లగా చనిపోయారు. ఎందుకు? ఒక మసీదు ముందుకు ఎట్టు పెట్టచ్చుగా మన దేశంలో? ఎందుకు హిందూ దేవాలయాల దగ్గరే పెడుతున్నారు వీళ్ళు? పెట్టింది ఎవరు? ముస్లిం ఉగ్రవాదులు. ఒక్కసారి ఈ వీడియో ప్లే చేస్తాను, చూడండి. దక్షిణ భారతదేశంలోని పలు దేవాలయాలపై దాడికి ఇస్లామిక్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. 2022 ఏంటండి దక్షిణ భారతదేశంలో దేవాలయాలపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్లానింగ్ చేసినట్టు ఎందుకు? ఏ దేవాలయాల మీద దాడులు ఎందుకు? మతం లేదనుకున్నప్పుడు మసీదు మీద దాడి చేయమని చెప్పండి చూద్దాం. కోయంబత్తూరు కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఈ వివరాలను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర కోయంబత్తూరులో బాంబు పేలుడు జరిగింది కదండి దేవాలయాల మీద, దాని మీద దర్యాప్తు చేస్తే బయటపడ్డాయంట. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఎన్ఐఏ సూచించింది. సలాఫీ జిహాదీ భావజాలం ద్వారా తమిళనాడును ఇస్లామిక్ స్టేట్ గా మార్చేందుకు కూడా ఉగ్రవాదుల కుట్ర. సలాఫీ జిహాద్ భావజాలం ద్వారా తమిళనాడు రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చేవాలని కుట్రంటే వీళ్ళకి. ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడానికి ఉగ్రవాదులకు సంబంధం ఏంటండి? ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఇక్కడ తమిళనాడులో మెజారిటీ అవ్వడానికి, వాళ్ళు అవ్వాలి అని కోరుకోవడానికి ఉగ్రవాదులకి సంబంధం ఏంటి? మతం అనే లింక్ లేకపోతే ఎందుకు ఈ ముస్లింలకి ఆ ముస్లింలకి అంత సంబంధం ఏంటి? ఏం జరుగుతుంది? ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడం ఏంటి? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తగలడుతుంది అదే కదా, మాకు హిందువుల్ని తెగ నరుకుతున్నారు కదా. పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 2022 కోయంబత్తూర్ కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక వివరాలు రాబట్టింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని దేవాలయాలపై దాడులు చేయాలని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. మేము చెప్తే నమ్మారు కదా, మేము ఉగ్రవాదులు కదా మీ కంటికి, మత ఉగ్రవాదులం కదా మేము మీ కంటికి. ఎన్ఐఏ దేశ దర్యాప్తు సంస్థ చెప్పినా కూడా నమ్మరా? అది మీడియాలో చెప్పినా కూడా నమ్మరా? మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటన్నిటిని కూడా నాశనం చేయాలని చెప్పి చూస్తున్నాయి. దేవాలయాలు ధ్వంసం చేయాలని చూస్తున్నాయి. హిందువుల్ని నరకాలని చూస్తున్నాయి. ఎవరి బలంతో? ఎవరు వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు ఇక్కడి నుంచి? ఈ దేవాలయాల సమాచారం ఎక్కడ, ఎప్పుడు, ఎలా పండగ జరుగుతుందో, ఎవరి మీద దాడి చేయాలో ఆ ఉగ్రవాదులకు ఎలా తెలుస్తుంది ఇక్కడి నుంచి? దక్షిణ భారతదేశం నుంచి ఇక్కడ సపోర్ట్ చేయకపోతే
తమిళనాడును ఇస్లామిక్ స్టేట్ గా మార్చాలనే సిద్ధాంతానికి ప్రచారం కల్పించాలని ముష్కరుడు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సమాచారాన్ని పంపి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలకి సమాచారం పంపించిన ఎక్కడండి మైనారిటీ బుజ్జగింపు చర్యలు, ఓటు బ్యాంకు రాజకీయాలే కదా ఇక్కడ. ఎవడు పట్టించుకుంటాడు కనుక ఇవన్నీ. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ఆలయాలపై దాడులు చేయాలని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ భావిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించడంలో కూడా చూడండి, ఉగ్రవాదులకి ఆర్థిక సహకారం డబ్బులేంది వాళ్ళు ఏం చేయలేరు, ఏం పీకలేరు కదా. వాళ్ళకి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చూడండి ఒకసారి. కరెక్ట్గా చెవులు పెట్టి వినండి, విని తగలడండి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ సభ్యులకు పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ కేసులో గత వారమే ఎన్ఐఏ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2022 అక్టోబర్లో కోయంబత్తూరులోని ఓ హిందూ ఆలయంపై ఉగ్రదాడి సహా టెర్రర్ ఫైనాన్సింగ్ కు సంబంధించి షేక్ హిదాయతుల్లా, ఉమర్ ఫారూక్, పావాస్ రెహమాన్, అబూ హనీఫాపై అభియోగాలు మోపింది. అసలు వీళ్ళందరూ ముస్లింలు కాదా? ఇప్పుడు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వీళ్ళందరూ ముస్లిం పేర్లు కాదా చెప్పండి? మతానికి ముస్లింలకి సంబంధం లేదు కదా, ఉగ్రవాదానికి ముస్లింలకి సంబంధం లేదంటారు కదా. మరి ఈ ముస్లిమ్స్ ఏంటి, ఈ పేర్లు ఏంటి? ఈ పేర్లు ఏంటండి? ఈ దాడులు వెనుకున్నటువంటి ముస్లింలు ఎందుకు ఉంటున్నారు? హిందువుల దేవాలయాలపై, హిందువులపై దాడులు చేసే వాళ్ళ ముస్లింల పేర్లు ఎందుకు ఉంటున్నాయి? సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2021, 2022లో నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ కుంభకోణానికి పాల్పడ్డ నిందితులు దాని ద్వారా వచ్చిన డబ్బును పేలుడు పదార్థాల తయారీ సహా ఇతర ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అర్థమవుతుందా మీకు? నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ కుంభకోణాలు తయారు చేసి అక్రమంగా దేశ సంపదని దండుకొని ఆ డబ్బుల్ని వీళ్ళు బాంబులు కొనడానికి, ఉగ్రవాదులు దాడులు చేయడానికి ఉపయోగిస్తున్నారట. మన దేశంలో బతుకుతూ, మన దేశంలో సంపాదించి, మన దేశంలోనే అక్రమంగా చొరబడి వీళ్ళు బాంబులు కొంటున్నారంటండి. ఏంటంటే బయట దేశాల నుండి డబ్బులు రావడం కష్టమవుతుందని ఇక్కడే సంపాదిస్తున్నారంట వీళ్ళు. అంటే మనం తినే బిర్యానీ కొట్టుకెళ్ళి తింటాం కదా నొట్టలేసుకొని, ఆ డబ్బు ఎట్టిపోతుంది చూడండి. హల్లాలు కొయ్యిందే మేము తినమని చెప్పి అంటారు కదా సెక్యులర్ హిందువులు. నువ్వు తినేటువంటి మాంసంలో ఎట్టిపోతుందో డబ్బు చూసుకోరా. నువ్వు తినేటువంటి బిర్యానీలో, హిరానీ ఛాయ్లో ఆ డబ్బు ఎట్టిపోతుందో చూసుకో. మా భాషాబాయి మంచోడు, బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. చూడండి, మా అంజర్బాయ్, మా అన్న ఇంకెట్టిపోతుందయ్యా. ఎలా నమ్మగలం వీళ్ళని? సలాఫీ జిహాదీ భావజాలం ద్వారా దేశవ్యాప్తంగా యువతను ఆకర్షించి వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక విభాగం ఎల్లప్పుడూ ముస్లింలలో ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టి వాళ్ళకి డబ్బులు ఆశపెట్టి, నీకు ఎంత కావాలయ్యా, ₹1,00,000 తీసుకో, కాకపోతే ఒక ప్లాన్ చేయాలి, ఇట్లా వాళ్ళని డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి మన మతమే ముఖ్యం అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నారు. ఈ హైదరాబాద్లోని మరోసారి ఉగ్రవాదుల కదలికలు రేపుతున్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్. ఏంటంటే మధ్యప్రదేశ్, తెలంగాణ జాయింట్ ఆపరేషన్లో 16 మందిని అరెస్ట్ చేశారు. ఎక్కడ? హైదరాబాద్లో. మన తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్లో, మన తెలంగాణలో 16 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ముస్లింలే. నిన్న మొన్నటి వరకు మనతో పాటు అన్న, తమ్ముడు, బాబాయ్ అని కలిసి తిరిగిన వ్యాపారం చేసిన వాళ్ళే, మనతో పాటు చదువుకున్న వాళ్ళే వీళ్ళు ఉగ్రవాదులుగా తయారయ్యారు ఇప్పుడు. అందులో 11 మంది భూపాల్కి చెందినవారైతే 5గురు వచ్చేసి మన తెలంగాణ తెలుగువారు. ఏంటండి ఇది? వీళ్ళందరూ వాళ్ళకి సహకరించడం, డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి సమాచారం ఇవ్వడం, వాళ్ళు రప్పించడం, వాళ్ళు ఇచ్చేటువంటి బాంబులు, మందుగుండి సామాన్లు పెట్టి పేల్చడం. హిందువుల టార్గెట్. ఏం మనుషులయ్యా, ఏం బతుకులయ్యా, ఏం జీవితాలయ్యా? మీకంటే కుక్కల కంటే దారుణం కదా. దేశాన్ని ఇంత దారుణంగా చేయడానికి మీకు ఎలా వస్తుందరు అసలు? ఈ మత ఉగ్రవాదం ఏంటారు అసలు? చెత్తనా కొడకలారా, ఎంతమందిని చంపుతారా? కొన్ని వేల లక్షల మందిని చంపారు కదా. ఇంకా మీకు కడుపు చల్లారలేదా? రజనీ, గోరి దండయాత్రల కాలం నుంచి కొన్ని కోట్ల మందిని చంపారు కదరా, తెగ నరికి